అధ్యక్షుడు ట్రంప్‌కి అంతకుముందున్న అధ్యక్షులకి తేడా ఏంటంటే, అంతకుముందు ఏదన్నా దేశంలోనో లేదా తమ దేశంలో ఏదైనా యాక్టివిటీ చేసుకోవాలంటే తెర వెనక నుండి చేస్తారు. తెర ముందుకొచ్చి చేసే ప్రకటన వెరీ రేర్‌గా ఉంటది. కానీ వ్యక్తిగత కక్షలను కూడా తీర్చుకునేవాళ్ళు ఆళ్ళు. బయటికి చెప్పేవాళ్ళు కాదు. అదే ట్రంప్ వచ్చేటప్పటికి వ్యక్తిగత కక్షల్ని ఓపెను. తను చేసే ప్రతి పని ఓపెను. అది ఆ దేశ పరువు తీస్తున్న నిస్సిగ్గుగా చేస్తుంటాడు. తాజాగా అట్లాంటిదే ఒక విచిత్రమైనటువంటి స్టేట్మెంట్. ప్రముఖ సంస్థ మైక్రోసాఫ్ట్‌లో కీలక హోదాలో ఉన్న ఉద్యోగిని తొలగించాలని ఏకంగా డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా డిమాండ్ చేశాడు అధ్యక్ష హోదాలో ఉండి. ఆమె జాతీయ భద్రతకు ముప్పని కూడా విమర్శించాడు. ఈ మేరకు తన సోషల్ మీడియా మాధ్యమం ట్రూత్‌లో పోస్ట్ పెట్టుకొచ్చాడు. మైక్రోసాఫ్ట్‌లో గ్లోబల్ అఫైర్స్ ప్రెసిడెంట్‌గా లీసా మొనాకో బాధ్యతలు నిర్వర్తిస్తోంది. బరాక్ ఒబామా హయాంలో జాతీయ భద్రత సీనియర్ సలహాదారుగా విధులు నిర్వర్తించింది ఆవిడ. జో బైడెన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 2021-25లో డిప్యూటీ అటార్నీ జనరల్‌గా కూడా పనిచేసింది. యూనివర్సిటీ ఆఫ్ చికాగోలో లా స్కూల్‌లో ఉన్నత విద్య అభ్యసించింది ఆవిడ. ఏడాది జూలైలో మైక్రోసాఫ్ట్‌లో చేరింది. ఆమె నియామకం ఆశ్చర్యపరిచిందని, ఆమె అత్యంత సున్నితమైన సమాచారం పొందగలిగే సీనియర్ హోదాలో ఉన్నారు. ఆమెను ఆ పదవిలో కొనసాగించొద్దు అంటూ ట్రంప్ తన పోస్టులో పెట్టుకొచ్చాడు. అమెరికా ప్రభుత్వం టెక్ సంస్థల మధ్య అనేక ఒప్పందాలు ఉందని ఆమెకు జాతీయ భద్రతకు ముప్పుగా ట్రంప్ చెప్పుకొచ్చాడు. ఆమె ఎన్నో చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారని, నేషనల్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ నుంచి ఎలాంటి సమాచారం పొందకుండా ఆమె మీద ఇప్పటికే ఆంక్షలు విధించామని చెప్పుకొచ్చారు. అందుకే వెంటనే మైక్రోసాఫ్ట్ పదవి నుంచి ఆమెను తొలగించాలన్న తన అభిప్రాయం రాసుకొచ్చారు. డిమాండ్ మీద మైక్రోసాఫ్ట్ను ప్రశ్నిస్తే స్పందించేందుకు నిరాకరించిందని అంతర్జాతీయ మీడియా చెబుతోంది.